హలో ఎవరివన్, ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. అందులో 4th యూనిట్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అండి. ఇది కంప్లీట్గా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నా జీవిత యాత్ర అనే ఆత్మకథ వ్రాసిన వారు ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. కింద నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు. కొండ వెంకటప్పయ్య దేశభక్త, కాశీనాథ్ నాగేశ్వరరావు దేశోద్ధారక, బుల్స్ సాంబమూర్తి విశ్వదాత, తాపి ధర్మారావు ఆంధ్ర విశారద అనే టైటిల్స్ ఇచ్చారండి. దీంట్లో ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి అనేసి ఇచ్చారు అనేసి చూద్దాం. కొండ వెంకటప్పయ్య టైటిల్స్ వచ్చేసి దేశభక్త, ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అని 2 ఉంటాయండి. సో ఇది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాశీనాథుని నాగేశ్వరరావు, ఇతనికి దేశోద్ధారక, విశ్వదాత, కళా ప్రపూర్ణ అనే బిరుదులు ఉంటాయి. సో ఇది కూడా కరెక్ట్. బులుసు సాంబమూర్తి, ఇతనికి విశ్వదాత అని ఇచ్చారు కానీ అది తప్పండి. దానికి విశ్వదాత కాదు, మహర్షి. నెక్స్ట్ తాపి ధర్మారావు ఆంధ్ర విశారద అతని టైటిల్. ఇది కరెక్ట్ అండి. ఈ విశ్వదాత అనేది ఎవరి టైటిల్ అంటే కాశీనాథుని నాగేశ్వరరావు టైటిల్ అండి ఇది. సో ఇది తప్పు. సో ఓన్లీ 3 కరెక్ట్ అండి. గ్రంథాలయ ఉద్యమంలో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి స్థాపనలో ప్రముఖ పాత్ర ఎవరు పోషించారంటే అయ్యర దేవర కాళేశ్వరరావు ప్రముఖ పాత్ర పోషించారండి. కింద పుస్తకాలు ఇచ్చారు. అవి టంగుటూరి ప్రకాశం పంతులు వ్రాసినవన్నీ, వ్రాయనివన్నీ అనేసి అడిగారనమాట. వ్రాయనివి వచ్చేసి ఈయన రాసింది వచ్చేసి ప్రపంచంలోని ద్రవ్య వ్యవస్థలు, భారతీయ ద్రవ్య వ్యవస్థలు, డచ్ రిపబ్లిక్. ఇతను రాసిన వచ్చేసి ప్రపంచంలోని ద్రవ్య వ్యవస్థలు, భారతీయ ద్రవ్య వ్యవస్థలు, నా జీవిత యాత్ర, చెన్నై నగరం ఆంధ్ర నగరమే అని రాశాడండి. సో దీంట్లో ఓన్లీ 2 కరెక్ట్. సో కేవలం 2. కొండ వెంకటప్పయ్యను ఉద్దేశించి కింది వాటిలో ఒక ప్రకటన తప్పు. ఆయన 1902 ఫిబ్రవరిలో కృష్ణా పత్రికను స్థాపించారు. కరెక్ట్. ఉప్పు సత్యాగ్రహానికి ఆంధ్ర నిర్దేశకుడిగా వ్యవహరించారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఆయన ఆంధ్ర రాష్ట్ర పితామహుడిగా పిలుస్తారు. ఇది కూడా కరెక్ట్. 1939లో త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్పై పోటీ చేశారు. ఇది తప్పండి. ఇతను కాదు పోటీ చేసింది. సో ఆన్సర్ 4. మద్రాసులో ఆంధ్ర మహిళా సభను ఎవరు ప్రారంభించారు? ఆంధ్ర మహిళా సభను మద్రాసులో దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రారంభించారండి. సో 6th one కరెక్ట్. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని ఏ ఆంధ్ర మహాసభలో ప్రవేశపెట్టారు? 2వ ఆంధ్ర మహాసభలో పెట్టారండి. తెలుగు ప్రజలను సంఘటితం చేసే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, గవర్నర్, శాసన మండలి ఏర్పాటు చేయడం ఆంగ్ల పాలకుల కర్తవ్యం అని ఏ పత్రిక తన సంపాదకీయంలో రాసింది? ఇది ఆంధ్రకేసరి, గోష్ఠి పత్రిక, స్వదేశీ మిత్రం, దేశాభిమాని. ఐ థింక్
ఆంధ్ర కేసరి అండి. ఆంధ్ర కేసరి పత్రికలో తెలుగు ప్రజలను సంఘటితం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, గవర్నర్ శాసనమండలి ఏర్పాటు చేయడం ఆంగ్ల పాలకుల కర్తవ్యమని ఈ పత్రిక తన సంపాదకీయంలో రాసింది. హిందూ వార్తాపత్రికలలో తెలుగు ప్రజల వెనుకబాటుతనాన్ని చర్చించే అనేక కథనాలను రచించి ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేయడంలో పాత్ర పోషించింది ఎవరు? హిందూ వార్తాపత్రికల్లో తెలుగు ప్రజల వెనుకబాటుతనాన్ని చర్చించే అనేక కథనాలను రచించి ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేయడంలో పాత్ర పోషించింది దాసనారాయణరావు, పార్థసారథి, జీవి సుబ్బారావు, జొన్నవిత్తల గురునాథం. ఐ థింక్ జొన్నవిత్తల గురునాథం గారండి. ఈ హిందూ పత్రిక సంపాదకులు కానీ జొన్నవిత్తల గురునాథం గారు. సో ఆయన ఈ ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేయడంలో ఎక్కువ పాత్ర పోషించారు. నెక్స్ట్, వార్తాపత్రిక దాని వ్యవస్థాపకుడు. నెక్స్ట్, కృష్ణ పత్రిక వ్యవస్థాపకుడు వచ్చేసి కొండ వెంకటప్పయ్య, దాసు నారాయణరావు. కృష్ణ పత్రిక జీవి సుబ్బారావు అని ఇచ్చారు. సో ఇది తప్పు. కొండ వెంకటప్పయ్య, దాసు నారాయణరావు. గోష్ఠి పత్రికకి జీవి సుబ్బారావు అండి. సో ఇది కానీ తప్పు. ఆంధ్ర ప్రసారికకి పార్థసారథి నాయుడు. సో పైవి ఏవి కాదు. ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. పాతూరి నాగభూషణం ఈ ఉద్యమానికి ప్రధాన రూపశిల్పి. ఇది 1914లో ప్రారంభించబడింది మరియు 5 దశాబ్దాలకు పైగా కొనసాగించింది. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమానికి పాతూరి నాగభూషణం కాదండి. ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. దీంట్లో పాతూరి నాగభూషణం ఈ ఉద్యమానికి ప్రధాన రూపశిల్పి కాదండి. అయ్యంకి వెంకటరమణయ్య గారు ప్రధాన రూపశిల్పి. ఇది 1914లో ప్రారంభించబడింది మరియు 5 దశాబ్దాల వరకు కొనసాగించింది. కరెక్ట్. ఓన్లీ సెకండ్ వన్ కరెక్ట్. ఇక్కడ పాతూరు నాగభూషణం కాదు, అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ ఉద్యమానికి ప్రధాన రూపశిల్పి. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రంథాలయ చట్టం ముసాయిదా రూపకల్పనకు ఆయన సహకరించారు. ఆయన సర్వోత్తమ గ్రంథాలయాన్ని స్థాపించారు మరియు ఇది విజయవాడలోని అతిపెద్ద గ్రంథాలయాల్లో ఒకటి. పాతూరి నాగభూషణం గారికి సంబంధించిన పైన పేర్కొన్న వాటిలో సరైనది 2 కరెక్టే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రంథాలయ చట్టం ముసాయిదా రూపకల్పనకు ఆయన సహకరించారు. పాతూరి నాగభూషణం గారు సహకరించారు. అండ్ సర్వోత్తమ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇది విజయవాడలోని అతిపెద్ద గ్రంథాలయాల్లో ఇది ఒకటి. సో 2 బోత్ 1 and 2 కరెక్ట్. అజ్ఞాన చంద్రిక మండలికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది అన్ని భాషల్లో సాహిత్య ప్రయత్నాలను పెంపొందించడం లక్ష్యంతో 1907లో ప్రారంభమైంది. ఇది అన్ని భాషల్లో కాదండి, ఓన్లీ తెలుగును మాత్రమే అభివృద్ధి చేయడానికి లక్ష్యంతో ఇది స్టార్ట్ అయింది. మండలి మొదటి ప్రచారణ అబ్రహం లింకన్ తెలుగు జీవిత చరిత్ర. సో ఓన్లీ 2 కరెక్ట్. 1911 డిసెంబర్ 21 1911
డిసెంబర్ 21న దేశాభిమాని పత్రికలో తెలుగువారి తరిగిపోతున్న ప్రతిభను ఎత్తి చూపుతూ కథనం రాసింది ఎవరు? ఎన్ నారాయణరావు గారు 1911 డిసెంబర్ 21న దేశాభిమాని పత్రికలో తెలుగువారు తరిగిపోతున్న ప్రతిభను ఎత్తి చూపుతూ కథనం రాసింది ఎన్ నారాయణరావు గారు. మొదటి ఆంధ్ర సదస్సుకు సంబంధించిన సరైన ప్రకటనను ఎంచుకోండి. రాయలసీమ, గంజాం, విశాఖపట్నం ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై నిరాసక్తత ప్రదర్శించారు. ఇది కరెక్ట్. కొండా వెంకటప్పయ్య మరియు ముట్నూరు కృష్ణారావుతో సహా ఒక కమిటీ రాయలసీమలో పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతమైన నిరాసక్తతను వెల్లడి చేసింది. ఇది తప్పండి. సో ఓన్లీ కరెక్ట్ 1 మాత్రమే కరెక్ట్. మొదటి ఆంధ్ర సదస్సులో ప్రత్యేక ఆంధ్ర ప్రాంత ఏర్పాటుకు ఏ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు? ఎం రామచంద్రరావు, ఎంవి రామదాస్ పంతులు, ఇది కాదు రాంగ్. వి సూర్యనారాయణరావు, ఇది కూడా తప్పు. ఎం ఆదినారాయణ, ఎన్ సుబ్బారావు, ఎం రామచంద్రరావు, ఈ ముగ్గురు వ్యతిరేకత వ్యక్తం చేశారండి. రెండవ ఆంధ్ర మహాసభ సమావేశం తర్వాత డాష్ మరియు డాష్ వంటి అనేక జిల్లాల్లో సమావేశాలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. విశాఖపట్నం, గుంటూరు అండి. 1915లో జరిగిన 3వ ఆంధ్ర మహాసభలో సెకండరీ స్కూళ్లలో బోధనా మాధ్యమంగా తెలుగు ఉండాలని మరియు ప్రత్యేక ఆంధ్ర కోసం పిలుపునిచ్చిన వారు ఎవరు? 3వ ఆంధ్ర మహాసభలో రాజా రమణీయం గారు అండి. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘానికి సంబంధించి ఈ ప్రకటనను పరిశీలించండి. ఇది భారతదేశంలో మొట్టమొదటి గ్రంథాలయ సమాజం. మోచర్ల రామచంద్రరావు గారు సంఘం తొలి అధ్యక్షులు. 2 కరెక్ట్ అండి. ఇది భారతదేశంలోనే ఫస్ట్ గ్రంథాలయ సమాజము. దీనికి ఫస్ట్ అధ్యక్షులు వచ్చేసి మోచర్ల రామచంద్రరావు గారు. బుర్రకథకు సంబంధించి కింది ప్రకటనను గుర్తించండి. ఇది కథా సంప్రదాయంలో మౌఖిక కథా విధానం. ఇది కరెక్ట్. దసరా లేదా సంక్రాంతి పండుగల సమయంలో దీన్ని ప్రముఖంగా నిర్వహించబడుతుంది. ఇది కూడా కరెక్ట్. ఇది 2 సహ ప్రదర్శకులతో పాటు ప్రధాన ప్రదర్శకుడును కలిగి ఉంటుంది. సో 1 and 2 3. దొమ్మరాటకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. దొమ్మరాట అనేది ఒక చారిత్రాత్మక జానపద నృత్యం. ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరు పాల్గొంటారు. కరెక్ట్. పురుషులు తమ భుజాలపై చెక్క కర్రలను సమతుల్యంగా చేసుకుంటారు. మరికొందరు లయబద్ధమైన నమూనాలను అనుసరించి కర్రలపైకి ఎక్కి సమతుల్యం చేస్తుంటారు. క్రింది వాటిలో సరైనవి ఏవి? బోత్ 1 and 2 కరెక్ట్ అండి. వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యసించే సాంప్రదాయ నృత్యం గరగల్లులో ఉపయోగించే గరగను క్రింది వాటిలో ఉత్తమంగా వర్ణిస్తుంది. నృత్య ప్రదర్శన సమయంలో లయబద్ధ గానం ఉపయోగించే ఒక రకమైన తబలా. ప్రదర్శన సమయంలో నృత్యకారులు ధరించే ప్రత్యేకమైన పాదరక్షలు. పసుపు మరియు కుంకుమతో పోసిన ఇత్తడి కుండ రంగురంగుల గుడ్డలతో అలంకారంగా చుట్టబడి ఉంటుంది. సో 3 అండి కరెక్ట్ ఆన్సర్. కుండను రకరకాల క్లాత్స్ అలంకారం చేసి చుట్టబడి ఉంటుంది. అది గరుగు అంటే
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్పై కొంతమంది నాయకుల వైఖరిని సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రత్యేకం ఎన్. సుబ్బారావు ప్రకారం భాష మరియు సంస్కృతి ఆధారంగా కొత్త రాష్ట్రాలను సృష్టించడం వలన వర్గాల మధ్య మరిన్ని అడ్డంకులు ఏర్పడతాయి. డాక్టర్ పట్టాభి సీతారామయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనకు మద్దతు ఇచ్చారు. క్రింది వాటిలో సరైనది 2 కరెక్ట్ అండి. ఎన్. సుబ్బారావు వచ్చేసి భాష మరియు సంస్కృతి ఆధారంగా కొత్త రాష్ట్రాలను సృష్టించడం వల్ల వర్గాల మధ్య మరిన్ని అడ్డంకులు ఏర్పడతాయని చెప్పారు. పట్టాభి సీతారామయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనకు మద్దతు ఇచ్చారు. 1911 ఈ కింది వాటిలో ఏ వార్తాపత్రిక ప్రచురితమైన 6 కథనాల సంపుటి తెలుగు ప్రజల ప్రస్తుత స్థానం? 24 హిందూ అండి. శ్రీ శేషగిరిరావు గారి అభిప్రాయం ప్రకారం పై వాటిలో ఆంధ్రులకు ప్రతికూలంగా ఉన్నవి ఏవి? ఆంధ్రులకు ప్రతికూలంగా మద్రాసు రాష్ట్ర యొక్క రాజధాని తెలుగు భాషా ప్రాంతానికి వెలుపల ఉంది. కరెక్ట్. ఉన్నత విద్య తెలుగు వారికి అందుబాటులో లేదు. ఇది కూడా కరెక్ట్. వీరిని పరిపాలించిన ఆంగ్లో ఇండియన్ అధికారులకు తెలుగు పరిజ్ఞానం చాలా తక్కువ. కరెక్ట్. ప్రధానంగా తెలుగేతరులు మరియు భాషపై ప్రాథమిక పట్టు మాత్రమే ఉన్న కింది స్థాయి ఉద్యోగులు స్థానిక ప్రజలతో ఇమడలేకపోయారు. కరెక్ట్. సో ఆప్షన్ 1 4 కరెక్ట్ అండి. 3వ ఆంధ్ర మహాసభ ఫలితాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటన పరిశీలించండి. తెలుగు భాష నాయకుల భాషగాను మరియు ఆంధ్రోద్యమంగాను మారింది. కరెక్ట్. నిరక్షరాస్యులు కూడా నాయకులు చేసే ప్రసంగాలను వినే అవకాశం కల్పించారు. ఇది కూడా కరెక్ట్. సో 1 and 2 కరెక్ట్. 4వ ఆంధ్ర మహాసభ సమావేశంలో సివి నరసింహరాజు తీర్మానం చేశారు. ఈ విషయాల్లో క్రింది ప్రకటనను పరిగణించండి. ఆ తీర్మానానికి సంబంధించి కరెక్ట్ అయినవి ఏంటంటే అన్ని తెలుగు మాట్లాడే జిల్లాలతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ ఆధ్వర్యంలో పరిపాలించాలి, రాష్ట్రానికి సొంతంగా హైకోర్టు ఉండాలి. 4 కరెక్ట్ అండి. సో ఆప్షన్ 4. ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నెల్లూరు మరియు రాయలసీమ ప్రజలు అర్ధహృదయంతో ఎందుకు మద్దతు ఇచ్చారు? ఈ కింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? నెల్లూరు జిల్లా మద్రాసుతో సన్నిహిత సంబంధాలను కలిగి మరియు ఆంధ్ర సరిహద్దుల వెలుపలికి వచ్చే నగర సంబంధాలను తెంచుకోలేదు. తమిళ నాయకులు ప్రధానంగా రాయలసీమకు నాయకత్వం వహించారు మరియు చిత్తూరు నుండి ప్రభావవంతమైన న్యాయవాదులు మరియు ఈ ప్రాంతంపై తమ నియంత్రణ ఉంచుకోవడానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సృష్టించడానికి ప్రతిఘటించారు. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? 2 కరెక్టే అండి. ఆయనకు ఆధునిక ఆంధ్ర విమర్శ పితామహుడు అనే బిరుదు ఉంది. అతడు మైసూరులో బ్రాహ్మణేతరుల సంక్షేమం కోసం ప్రజామండలి అనే సంస్థను స్థాపించారు. ఈ క్రింది వ్యక్తుల్లో ఎవరు పైన పేర్కొన్నారు? ఆంధ్ర విమర్శ పితామహుడు సిఆర్ రెడ్డి అండి. సిఆర్ రెడ్డి ఫుల్ నేమ్ వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డి. 3 కరెక్ట్. 3rd one కరెక్ట్. స్థానిక ప్రజల సహకార పత్రిక కింది నాయకులలో సంబంధించింది. స్థానిక ప్రజల సహకార పత్రిక పట్టాభి సీతారామయ్యకు సంబంధించిందండి. క్రింది వాటిలో ఏ సంస్థను డాక్టర్ బి పట్టాభి సీతారామయ్య స్థాపించారు? ఆంధ్ర బీమా కంపెనీ, ఆంధ్ర బ్యాంక్. ఈ 2 1 and 2 అండి. అమృతాంజనం కంపెనీ పట్టాభి సీతారామయ్య గారు కాదు. ఆంధ్ర మహిళా సభ వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్.
అమృతాంజన్ కంపెనీని స్టార్ట్ చేసింది వచ్చేసి కాశీనాథుని నాగేశ్వరరావు దీన్ని స్టార్ట్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ఆంధ్రుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఆంధ్ర మహాసభ 3వ సమావేశంలో ప్రారంభమైంది. ఆంధ్రుల కోసం ప్రత్యేక డిమాండ్ ఆంధ్ర ఫస్ట్ సమావేశం మహాసభలో స్టార్ట్ అయిందండి. 1917లో బి. వెంకటపతిరాజు మద్రాసు శాసన మండలిలో ఆంధ్రుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తీర్మానం చేశారు. 1910లో బి. వెంకటపతిరాజు మద్రాసు శాసన మండలిలో ఆంధ్రుల కోసం ప్రత్యేక 2 కరెక్ట్. సో ఇది వచ్చేసి 3వ సమావేశంలో కాదు, ఫస్ట్ సమావేశం బాపట్లలో జరిగింది. అక్కడ దీని గురించి డిస్కస్ చేశారు. శ్రీబాగ్ వడంబడిక 1937కు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. శ్రీబాగ్ వడంబడిక రాయలసీమ, తెలంగాణ నాయకుల మధ్య ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఒక వాల్తేరులో, మరొకటి అనంతపురంలో 2 యూనివర్సిటీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని ఒప్పందం జరిగింది. ఇది సమాన జిల్లాల ప్రతిపాదకను శాసనసభలో సాధారణ సీట్ల పంపిణీకి అవకాశం కల్పించి ఈ పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? ఇది వచ్చేసి రాయలసీమ, తెలంగాణ నాయకుల మధ్య ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు కాదండి, యూనివర్సిటీ గురించి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఒకటి వాల్తేరులో, మరొకటి అనంతపురంలో 2 యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని ఒప్పందం జరిగింది. సో ఇది కరెక్ట్, ఫస్ట్ వన్ రాంగ్. ఇది సమాన జిల్లా ప్రతిపాదకను శాసనసభలో సాధారణ సీట్ల పంపిణీకి అవకాశం కల్పించింది. సో 3 కరెక్ట్. 2 and 3 కరెక్ట్. క్రింది వాటిలో ఆంధ్రోద్యమం పుట్టుకకు కారకులు ఎవరు? ఆంధ్రోద్యమం పుట్టుకకు కారకులు మేధో మరియు రాజకీయ మేల్కొల్పు కరెక్ట్. తెలుగు వార్తాపత్రికలు మరియు పత్రికల పెరుగుదల వలన కరెక్ట్. ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఏర్పాటు కరెక్ట్. ఆంధ్ర మహాసభ ఏర్పాటు వల్ల. సో 34 వచ్చేసి ఆల్ కరెక్ట్ అండి. 1948లో ఏర్పాటైన థార్ కమిషన్ భాషా